హాయ్ అండి. బీచ్ నుంచి రూమ్కి వచ్చేసిన తర్వాత చిట్టితలకైతే కొంచెం గబా తినిపించేశాను. ఎందుకంటే ట్రైన్ వచ్చేసి కరెక్ట్ టైం నడుస్తుందన్నమాట. కొంచెం కూడా లేట్గా లేదు. ఇంకా అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాము. అలానే మేము ఫుడ్ కూడా ఏం తినలేదు. రాత్రి కోసం బయట ఏదైనా భోజనం తీసుకుందామని చెప్పినా సరే మా దగ్గర అస్సలు టైం లేదనమాట. రూమ్ వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరే ఉండడం మాకు కొంచెం ప్లస్ పాయింట్ అయింది. విత్ ఇన్ 10 minutes లోనే మేము స్టేషన్కి అయితే వచ్చేసాము. మేము ఇలా వెళ్ళామో లేదో మా దగ్గరికి ట్రైన్ అయితే అలా వచ్చేసింది. జస్ట్ ఒక 10 నిమిషాలు లేట్ చేసి ఉంటే కనుక మేమైతే ఖచ్చితంగా ట్రైన్ మిస్ అయిపోయే వాళ్ళము. ఎప్పుడు కూడా మా ఇంట్లో కంగారు పెడుతూ ఉంటే నేను ఏదో అనుకునేదాన్ని. కానీ ఈసారి అయితే నాకు ఖచ్చితంగా తెలిసి వచ్చిందనమాట. ఎందుకంటే ట్రైన్ కోసం మనం ఆగాలి కానీ మన కోసం ట్రైన్ అయితే ఆగదు కదా. ఏ భోజనం తీసుకోకుండానే ట్రైన్ అయితే ఎక్కేసాము. చిన్న పాప అయితే తినేసింది కానీ పెద్ద పాప కోసమే మెయిన్ ప్రాబ్లం అనమాట. అసలు ఏమీ తినలేదు. అసలు ఫుడ్ దొరుకుతుందో లేదో కూడా తెలీదు. చాలా సేపు వెయిట్ చేసాము. ట్రైన్లో ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి ఏమీ రాలేదు. ఇంకా మా వారు ఏదైనా స్టేషన్ వస్తే వెళ్ళి కిందకి దిగేసి తీసుకొస్తాననేసి అయితే చెప్పారు. ఇంకా లాస్ట్కి అయితే ఒక దగ్గర బిర్యానీ అయితే దొరికింది. అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.